రే ఏమైనా చేద్దాం రా, లాస్ట్ ఇయర్ అలాగ వేస్ట్ చేస్తాం కదా. ఏం చేస్తావంటే మోసం కూర్చో, అంతే అంటావా? గమనుండు. రే అక్కడేం చేస్తున్నావు రా, ఇక్కడికి వచ్చి కూర్చో. నేను మీకులో ఇయర్ వేస్ట్ అయ్యాను, ప్రొడక్టివ్గా ఉన్నా. ఏంటి ఈ 2 సంవత్సరాలు హోల్ పెట్టాగా చాలా. అలా కాదురా, నేను వాగు. ఒక నెల అయిపోయాక ఆడ వస్తాడులే. ప్రొడక్ట్ అంట ప్రొడక్ట్ ఏంటి ఒక నెలకే? నేను కానీ వెళ్ళి ఆ ప్లేస్కి వచ్చి కూర్చుంటే కొత్త కన్నా బాట చెప్పేస్తుంది అంతా కొట్టు. నేను కాదు కదా, రాబోయే 2027 2028 ఫ్యూచర్లో వచ్చి ఏ ఇయర్ అన్నా కూడా ఇలా ఉండదు. ఇంకా మార్చి చూపిస్తా చూడండి. చూస్తాం చూస్తాం. వాళ్ళు వదిలేయండి బడీస్. ఈరోజు వీడియో ఏంటంటే మనం విజన్ బోర్డ్ అయితే క్రియేట్ చేయబోతున్నాం అనమాట. విజన్ బోర్డ్ అంటే ఏమీ కాదు, మనం 2026లో ఏమైతే చేయాలనుకుంటున్నామో గోల్స్ అన్ని ఒక దగ్గర పెట్టుకోవడమే. 2026 అనే కాదు, మన ఇయర్ ప్రొడక్టివ్గా ఆర్ మన గోల్ ఏంటి అనేది ఒక ఇమేజ్, చిన్న ఆల్బమ్ ఆర్ ఫ్రేమ్ అంటారు కదా, అలా క్రియేట్ చేసి పెట్టుకోవడాన్ని సింపుల్గా విజన్ బోర్డ్ అని అంటాము. సో ఈరోజు ఏంటంటే మనం 2026 విజన్ బోర్డ్ అయితే క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతం క్యాన్వాలో చేద్దాం, ఎందుకంటే ఫోటోషాప్లో చేద్దాం అనుకున్నా కానీ మీకు అర్థం అవుద్దా అర్థం కాదా, కొంచెం చూడడానికి క్లమ్జీగా ఉంటుంది అని చెప్పి ఫస్ట్ వచ్చి సింపుల్గా టెంప్లెట్ నిలుద్దాం. ఆ 2026 టెంప్లెట్స్ లేనట్టున్నాయా? ఇది ఉంది కానీ నాకు ఎందుకు అంతలా నచ్చలే. మనం ఒక డిస్ప్లేలో పెట్టుకోవాలన్నా ఇందులో పెట్టుకోవాలన్నా మొత్తం అంతా స్క్రీన్ ఆక్రమించాలి కదా. డిజైన్స్ ఏ పార్ట్, బట్ మనకి ఫొటోస్ మెయిన్ ప్రయారిటీ కదా. సో వెతుకుతాం, ఇంకా వెతికితే దొరికిందంటే ఇది లేదు. ఓరినా ఫ్యూచర్ పడేసి ఎలా ఉంది ఇది, అంత క్లమ్జీ కూడా ఉంది. మనకి వర్టికల్ ఫామ్ కూడా కాదు, హారిజాంటల్గానే కావాలి, బట్ చూడడానికి మనకి క్లియర్గా కనబడాలి. ఐ వాంట్ గో విత్ దిస్. ఏమంటారు? ఎవడు ఫ్యూచర్లో ఉన్నాడు, 2029 అంట. జూమ్ కరా, ఇప్పుడు ఉండాల్సినాడు కాదు. ఏం మార్చాలి? పర్ఫెక్ట్. చూడండి ఎలా ఉందంటారు. అండ్ ఇక్కడ ఫొటోస్ చూసుకుంటే ఎవరు అండ్ సమ్ ర్యాండమ్ నీషెస్ పెట్టుకొని అండ్ సమ్ ర్యాండమ్ గోల్స్ అవి ఉన్నాయి కదా ఈ పిక్చర్లో వచ్చేసి. ఇప్పుడు ఏంటంటే మన గోల్స్, మనం ఏం చేయాలనుకుంటున్నాం 2026 ఎండ్ అయ్యేలోపు, మనల్ని మనం ఎలా చూడాలనుకుంటున్నామో, ఏవేవి అచీవ్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ పెడదాం. సో దాన్ని నేను సింపుల్గా పింట్రెస్ట్లోకి వెళ్ళి నాకు కావాల్సిన ఇమేజెస్ని కాపీ చేసి పేస్ట్ చేసుకుంటాను. దట్స్ ఇట్. మనం ఫస్ట్ వచ్చి పర్సనల్ గ్రోత్ చూసుకుందాం. సో పర్సనల్ గ్రోత్ అంటే మనకి ఏం గుర్తు వస్తుంది? బికమ్ డిసిప్లైన్. ఈవెన్ నేను అంత లో డేలో ఉన్నా కూడా నేను డిసిప్లిన్గా ఉండాలి, ప్రొడక్టివ్గా వర్క్ చేయాలి, కన్సిస్టెంట్గా ఉండాలి. సో ఫస్ట్ వచ్చి డిసిప్లిన్. ఇందులో మనం ఆల్రెడీ ఫోటోస్ని కాలేజ్ చేస్తున్నామంటే మళ్ళీ ఇలాంటివి పెట్టుకుంటే బాగోదు కదా. సో వెతుకుదాం. నాకు కావాల్సింది దొరకట్లేదే, అయితే ఎలాగా? ఫైనల్లీ దొరికేసింది. కాపీ ఇమేజ్ అండ్ ఫస్ట్లో పేస్ట్ చేసేద్దామా. ఫస్ట్ వచ్చి డిసిప్లిన్, కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది అక్కడ. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ప్యారిస్, అలా ఉంచేద్దామా? అది ఇప్పుడు విజన్ బోర్డులో అయితే లేదు ప్రస్తుతానికి, బట్ ఫ్యూచర్లో ఉంటుంది తప్పకుండా. సో ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి బిల్డింగ్ ఎమోషన్స్ కంట్రోల్ అండ్ మనం సెర్చ్ చేసేద్దామా. ఎవరెంత ఏమంటున్నా కూడా మనం తక్కువ రియాక్ట్ అవ్వాలి వాళ్ళకి. సో మనం ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెటర్ అనుకుంటా. స్క్రోల్ చేయకుండా డైరెక్ట్ సెలెక్ట్ చేసేస్తున్నా. ఇంకేమన్నా? ఐ థింక్ దిస్ వన్ ఈస్ ది బెస్ట్. వేస్ట్ చేసేద్దాం. ఇదంతా కదులుతుంది. అయ్యా
అండ్ ఇది కూడా ఫిట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే రెడ్యూస్ ఓవర్ థింకింగ్. నేను ఈ 2026లో ఓవర్ థింకింగ్ ఫుల్ కంట్రోల్లో ఉంచుకుందాం అనుకుంటున్నా. సెర్చ్ చేసేద్దాం ఇంకెంది రేట్. ఓవర్ థింకింగ్ ఇస్ ది బిగ్గెస్ట్ ఎనిమీ కదా. యా పర్ఫెక్ట్గా దొరికింది. ఇది బెటరా డోంట్ ఓవర్ థింక్. ఎవరు చూడు ఇయ్యా చపాతీ పిండి మీద వేసుకుంటున్నాడు గైసుడు. కడతానుండి వస్తే కమా ప్లే ఎవడు గైసుడు బుర్రం పిసికేసుకున్నాడు చపాతీ పిండిలాగా. జోక్స్ చెప్పా. ఓవర్ థింకింగ్ ఇది బెటర్. ఫస్ట్ సెలెక్ట్ చేసి వస్తే బెటర్ కదా, మనం ఫస్ట్ టైం వేస్ట్ చేయకుండా. యా ఇది ఇక్కడ ఫిట్ అయిపో. యా పర్ఫెక్ట్. ఏంటి ఇప్పుడు గోల్ ఏంటి అసలు? నేను డ్యాన్స్ నేర్చుకుందాం అనుకుంటుందా లేదా ఫొటోస్ చేద్దాం అనుకుంటుందా మాకు ఎందుకులే. కానీ నా నెక్స్ట్ గోల్ వచ్చి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అవతల వాళ్ళకి సరిగ్గా వ్యారీ చేయాలన్నమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఓన్లీ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ ఇవన్నీ కాదు. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే నేను ఒకటి ఎవరికైతే చెప్పాలనుకుంటున్నానో వాళ్ళు క్లియర్గా ఒబే చేయగలగాలి. బెటర్, సమ్వాట్ బెటర్. సరిగ్గా ఫిట్ అవ్వలేదు. డన్, పర్ఫెక్ట్. నెక్స్ట్ వచ్చి మనం చూసుకుంటే పర్సనల్ గ్రోత్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చి లెర్నింగ్ అండ్ స్కిల్స్. దాంట్లో ఫస్ట్ వచ్చేసి మాస్టర్ వీడియో ఎడిటింగ్. మాస్టర్ ఎవరికి ఇచ్చా బ్రో? వస్తుందా రాదా మనం అనుకుంటుంది రాలేదు. కానీ అఫ్కోర్స్ జెమినీని, చాట్‌జిపిటిని వాడచ్చు. బట్ జనరేట్ చేయించడానికి టైం పడుతుంది. పింట్రెస్ట్లో అయితే కొంచెం ఎస్థెటిక్గా ఉంటాయి కదా అని చెప్పి పింట్రెస్ట్ని చూస్ చేస్తున్నా. వీడియో ఎడిటింగ్ బేసిక్స్ మాస్టర్స్ చేయాలంటే నువ్వేంటి బ్రో బేసిక్స్ అంటావు? వీడియో ఎడిటింగ్ బేసిక్స్ అయ్యా కోర్స్ చెప్తున్నానా? కమాన్ ఓపెన్. యా నాకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. నేను ఏదైతే సాఫ్ట్వేర్స్ మాస్టర్ చేద్దాం అనుకుంటున్నానో అన్ని సాఫ్ట్వేర్స్ కూడా అందులోనే ఉన్నాయి. సో సింపుల్గా కాపీ చేసి పేస్ట్ చేస్తే పోలే. బట్ అయితే ఫిట్ అవ్వట్లేదు కదా. ఫిట్ అవ్వకపోతే ఫిట్ చేస్తాం. ఇట్స్ ఓకే, మనకు అర్థమవుతుందిగా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బ్రో ఫ్లాష్ బ్యాక్. ఏంటి ఇప్పుడు గోల్ ఏంటి అసలు? నేను డ్యాన్స్ నేర్చుకుందాం అనుకుంటుందా లేదా ఫొటోస్ చేద్దాం అనుకుంటున్నా మాకు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేశానా? ఇంప్రూవింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రెండు ఒకేసారి కదా పెడదాం అనుకున్నాం. మీరు ఇక్కడేంటి ఇలాగా? షేట్, గివ్ మీ 1 సెకండ్. యా పర్ఫెక్ట్ అనమాట. యాక్చువల్గా అక్కడ ఏమైందంటే ఇక్కడ పేషెన్స్ అనేది మర్చిపోయాను నేను. 5th బ్లాక్ వచ్చి అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రెండింటిని మిక్స్ చేస్తాను నేను ఆల్రెడీ. సో ఇక్కడ ఏమైందంటే పేషెన్స్ మర్చిపోయాను అనమాట. పేషెన్స్ కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నా 5th బ్లాక్లో. సో అందుకని ఇక్కడ కొంచెం క్లమ్జీగా కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. నేనే కన్ఫ్యూజ్ అయ్యా, సారీ ఫర్ దట్. అండ్ ఇంప్రూవింగ్ కమ్యూనికేషన్స్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రెండు ఒకటే అనుకున్నా. బట్ ఆ బ్లాక్ స్కిప్ చేసి ఇంకో బ్లాక్లో పెడతా. కొంచెం అటు ఇటు అయింది. సో ఫర్దర్గా అలా రాకుండా చూసుకుందాం. అండ్ తర్వాత మనం అంతా లెర్నింగ్ అండ్ స్కిల్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాం మొత్తం 2nd రో అంతా. సో దీంట్లో ఏం పెట్టుకుందామంటే మనం రీసెంట్గానే బుక్ రీడింగ్ కూడా స్టార్ట్ చేసాం కదా.
యాక్చువల్గా 2025లో నేను వచ్చేసి 2 బుక్స్ చదివా. ఒకటి వచ్చేసి సైకాలజీ ఆఫ్ మనీ అండ్ అనదర్ వన్ ఈజ్ ఇకిగై. మన యూట్యూబ్ ఛానల్లో ఏదైనా మోస్ట్ పాపులర్ వీడియోస్ ఉన్నాయి అంటే ఇకిగై అండ్ ది సైకాలజీ ఆఫ్ ది మనీ. ఈ 2 బుక్స్ ఎక్స్ప్లెనేషన్ అనకూడదు, పర్సనల్ ఎక్స్పీరియన్స్ వీడియోస్. ఆ వీడియోస్ అనేవి చాలా వైరల్ అయ్యాయి. ఒక వీడియో వచ్చేసి 700 వ్యూస్ వచ్చాయి అండ్ ఇకిగై వచ్చేసి 400 500 అరౌండ్ వచ్చాయి అనమాట. అండ్ యూ నో వాట్, మనం రిచ్ డాడ్ పూర్ డాడ్ కూడా ఈరోజే కంప్లీట్ చేసాం. బట్ మనం ఈ వీడియో ప్రకారంగా చూసుకుంటే మనం 2 బుక్స్ చదవగలిగాం 2025లో. బట్ ఈ 2026లో వచ్చేసి టోటల్గా 12 బుక్స్, అంటే మనకు ఒక బుక్ చదువుదాం అనుకుంటున్నా. చూద్దాం ఎలా జరుగుద్దో. ప్రస్తుతానికి అయితే బ్లాక్ అయితే పెట్టేస్తా. ఈ బుక్స్ పెడదామా? ఇదేంటిది బ్రో? వాట్ ఈస్ దిస్ బ్రో? అరే జూమ్ కరా. ఇదేం బుక్? సైకాలజీ మార్గన్ హౌస్దే కదా, మార్గన్ హౌస్దే కదా. ది సైకాలజీ ఆఫ్ మనీ ఏంటి ఎలా చేస్తారు? ఈ థీమ్ చూస్తుంటే ది బిలియనియర్ ఆఫ్ ఆస్ట్రేలియన్ ఆ బుక్లో ఉంది చూస్తుంటే. బట్ అక్కడ థీమ్ అలా ఉంది కానీ ఆ బుక్ అయితే అది కాదు. మనకి ఎందుకులే కానీ దాన్ని ఎదుగుతాడు. ఇప్పుడైతే ఫోటో చూసా. యా దిస్ వన్. ఇకిగై కంప్లీట్ చేస్తాం. రిచ్ డాడ్ పూర్ డాడ్ ఇది కూడా కంప్లీట్ చేస్తాం. అండ్ పైన ఏదో బుక్ చూస్తే ది సైకాలజీ ఆఫ్ ది మనీ ఇది కంప్లీట్ చేస్తాం. అటామిక్ హ్యాబిట్స్ ఉంది మన దగ్గర అండ్ ఈ బుక్ కూడా ఉంది. నెక్స్ట్ చదవబోయేది అదే. ఈ వీడియోలో రివీల్ చేస్తా. నైస్ స్టఫ్ కదా. మనం పెట్టుకోవడం ఇప్పుడు ఏం పెట్టుకుందాం? కొంచెం ప్రొడక్టివ్గా ఉన్న బుక్స్ అయితే పెట్టరేమో కదా. యా ఫస్ట్దే ఖాయం చేసేద్దామా? కమాన్ బ్రో, కమాన్ ఫిట్ అయిపోయి ఇక్కడ. పర్ఫెక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ ఆఫర్. నేను వెళ్తానా వెళ్ళనా జాబ్కి, అది సెకండరీ. బట్ నాకు ఆఫర్ కావాలి, జాబ్ ఆఫర్. వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ రావాలన్నమాట, నాకు ఆఫర్ లెటర్ లాంటిది. వాళ్ళ కంపెనీ నుంచి లైవ్ ఆఫర్ లెటర్ అయినా కావచ్చు, లేదా మెయిల్ అయినా అవ్వచ్చు, ఏదో ఒకటి. ఐ జస్ట్ నీడ్ ఏ ఆఫర్ లెటర్. అలాగని ఒక ఆఫర్ లెటర్ అని కాదు, మనం ఒక దాంతో సాటిస్ఫై అవుతామా? మినిమం ఒక 3 ఆఫర్ లెటర్స్. మ్యాక్సిమం చెప్తే భయపడతారేమో, ఆశకు హద్దు ఉండాలంటారు కదా. సో మినిమం 3. సో ఇక్కడ వచ్చేసి పెట్టుకోవడం అయితే ఒకటే పెట్టుకుంటా. ఓకే, ఆఫర్ లెటర్ కమా. జాబ్ ఆఫర్ ఏం బాగుంది? ఎస్ ఐ గాట్ దిస్ జాబ్. నో 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 నాట్ దిస్, నాట్ దిస్, నాట్ దిస్. అందుకే ఫస్ట్ చూస్ చేసుకున్నదే ఫస్ట్ కన్ఫర్మ్ అవుతుంది. బట్ మనం స్క్రోల్ చేసి వెతుకుతున్నాం కానీ కుదరట్లేదు కదా. I think this one is good. पेस्ट करो. Yeah, జాబ్ ఆఫర్ లెటర్. అండ్ నేను దీన్ని గమనించలేదు, ఆల్రెడీ చూసారా బుక్స్ అయ్యి ఉన్న షెల్ఫ్స్లో. వీళ్ళెవరితో కూడా అదే అనుకుంటున్నారు. బట్ మనం పెట్టుకున్నది ఏంటి, ఇయర్కి 12 బుక్స్ అని చెప్పి. వాళ్ళు ఏం పెట్టుకున్నారో మనకి ఇలా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లెర్నింగ్ అబౌట్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్టింగ్. అంటే సింపుల్గా స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలనుకుంటున్నాను. బేసిక్స్ అని కాదు, కొంచెం ఐడియా ఉంది కాబట్టి కొంచెం స్టెప్ బై స్టెప్ ఎక్స్పర్ట్ లెవెల్కి వెళ్దాం అనుకుంటున్నా. సో ప్రొసీడ్ అవుదాం మరి. అండ్ నేను ఇలాంటి వీడియోస్ చేయడం ఫస్ట్ టైం కదా. సో మీకు ఏమన్నా మిస్టేక్స్ కానీ ఏదన్నా బోరింగ్గా అనిపిస్తే కింద కమెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే కొత్త ట్రై చేస్తున్నా కదా. మీ విధంగా ఇంప్రెషన్స్ ఆర్ మీ ఇంట్రెస్ట్ అది ఎలాగ ఉంటుందో దాన్ని బట్టి నేను ఇక్కడ ఫర్దర్గా వీడియోస్ కంటిన్యూ చేయడానికన్నా వే ఉంటుంది. సో మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇక్కడ ఏంటుంది, స్టాక్ మార్కెట్ బేసిక్స్ కాదు బ్రో. ఇది ఎక్కడో చూసినట్టుంది, సెన్సెక్స్ లక్కీ భాస్కర్ మూవీలో చూసినట్టున్నానండి. సో ఇంత కాదు కానీ కొంచెం
ఎస్థెటిక్గా ఉండాలిగా మనం చూడడానికి. అయ్యా ఇంత పడితే బాగుందిగా. ఇది బట్ ఇది బేర్ మార్కెట్ అనుకుంటాం కదా, ప్రస్తుతంలో పెడదాం. ఫిట్ అవ్వలేదు సరిగ్గా. పర్ఫెక్ట్. ఏయ్ ఏమైంది ఇప్పుడు నీకు? ఓకే, సమ్వాట్ బెటర్. నెక్స్ట్ వచ్చి ఏ కంట్రీది ఇందులో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇది కూడా ఒక స్కిల్గా. కమా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంతే బాగుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ అని ఏ యాంగిల్ నుంచి కనబడుతుంది. అఫ్కోర్స్ ఆ థీమ్ అయితే అదే, కాకపోతే నేను చూసినట్టు నాది ప్రాబ్లమ్ సాల్వింగ్ అని నాకు అర్థం అవ్వాలి కదా, మళ్ళీ నేను కన్ఫ్యూజ్ అవ్వకూడదు. యా ఇది కొంచెం బెటర్. ఇది ఫిట్ అవుతుందా లేదా చూసి మిగతా ట్రై చేద్దాం. పర్ఫెక్ట్. నెక్స్ట్ వచ్చేసి మన ఫేవరెట్ కంటెంట్ క్రియేషన్ అనమాట. సో కంటెంట్ క్రియేషన్లో ఫస్ట్ వచ్చేసి బీయింగ్ కన్సిస్టెంట్. నా లోడ్ వేసి నాకు బాగున్నా బాగోకపోయినా ఏమైనా నేను ఏదో పనిలో బిజీగా ఉన్నా ఏమైనా కూడా కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తూ ఉండాలి. ఈ 2026 ఇయర్లో, పర్టికులర్గా ఈ 2026 ఇయర్లోనే కాదు, ఏ ఇయర్లోనా కూడా మ్యాక్సిమం కన్సిస్టెంట్గా ఉండడానికి ట్రై చేస్తా. బీ కన్సిస్టెంట్ అని చూడండి, నేను ప్రామిస్ చేయలేదు, ప్రామిసెస్ గట్రా అలాంటివి చేయను. నేను మ్యాక్సిమం ట్రై చేస్తా ఉండడానికి. ఏమన్నా సిచ్యువేషన్స్ అటు ఇటు అయ్యి ఏదన్నా తప్పనిసరి పరిస్థితి అయితే కానీ, లేదంటే మాత్రం కన్స్టెంట్గా ఉంటా. చూసుకుంటే ఇది బెటర్గా ఉన్నట్టుంది కదా కొంచెం. యా స్టే కన్స్టెంట్. ఓకే పర్ఫెక్ట్. నెక్స్ట్ వచ్చేసి మంచి కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం మీకోసం ఈ పర్టికులర్ ఇయర్లో. ఎందుకంటే మన ఛానల్ ఇనిషియల్గా గ్రో అవ్వాలి అంటే ఎంతైనా కూడా ఈ ఇయర్ స్టార్టింగ్ స్టేజ్ అనమాట. ఎందుకంటే ఇయర్ ఎండ్ అయ్యేలోపు ఎంతమంది సబ్స్క్రైబర్స్ మనకు అవుతారని మీరు అనుకుంటున్నారు నన్ను అడిగితే సీక్రెట్. సో గుడ్ కంటెంట్. గుడ్ కంటెంట్. అదే get that content as content creator, not this man. Good content. మన కంటెంట్ ఎలా ఉండాలంటే అది నిజంగా పీపుల్కి హెల్ప్ అయ్యేలా ఉండాలి. కంటెంట్ దట్ రియల్లీ హెల్ప్స్ టు పీపుల్. మన పీపుల్ ఏదన్నా ఒక వీడియో చూసామంటే ఈ వీడియో చూసినందుకు మాకు ఈ లాభం ఉంది అని ఫీలింగ్ అలా కలగాలి. ఇట్స్ టైమ్ టు డూ దిస్ ఇఫ్ యూ హ్యావ్ ఎ క్రియేటివ్ మైండ్. ఇప్పుడు అలాగా ఆబ్వియస్లీ జెమిని ఆ చాట్ GPT రెండిట్లో ఏది బాగా జనరేట్ చేసి ఇస్తుందో ఆబ్వియస్లీ మనం దాన్నే వాడతాం. యా కమాన్ నాన్న బానా. ఇప్పుడు వచ్చేసి క్రియేట్ మీ ఏ ఇమేజ్ దట్ with black background and a text written in white. ఏంటంటారు? గుడ్ కంటెంట్. టైం టేకింగ్ ప్రాసెస్ కదా ఇది. కమాన్ నాతో పాటు చెప్పండి. లోడింగ్ 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 లోడింగ్. అరే గుడ్ బై, నువ్వు కూడా చెప్పరా. లోడింగ్ చెప్పరా. లోడింగ్ లోడింగ్. యా వచ్చేసింది. ఏంటైతే ప్రాబ్లం అబ్బా, ఎందుకనేది పడిపోద్ది.
జెమిని వాటర్ మార్క్. యా, చార్ట్ జీపీ నుంచి కూడా ఒకసారి ట్రై చేద్దామా? ఎందుకు బ్లాక్ అండ్ వైట్ టెక్స్టే కదా, పెద్ద డిఫరెన్స్ కూడా ఏమి ఉండదు. సో పెడద్దాం, ఏముంది ఆ వాటర్ మార్క్ పడకుండా. యా, కరెక్ట్ పడిపోయింది కదా. దీన్ని జూమ్ చెయ్యాలి అంటే ఎలాగా? అది గుడ్ కంటెంట్ బుర్దా, క్వాలిటీ కంటెంట్, క్రియేటింగ్ ఏ జెన్యున్ కమ్యూనిటీ. నెక్స్ట్ వచ్చేసి జెన్యున్ కమ్యూనిటీ అంటే మనకి నెంబర్స్తో సంబంధం లేదన్నమాట. కమ్యూనిటీ నెంబర్స్తో మనకి సంబంధం లేదు. జస్ట్ ఉన్న 10 మంది అయినా కానివ్వండి, జెన్యున్గా ఉండాలి, మన నీడ్స్ని సపోర్ట్ చేసే వాళ్ళు అయ్యి ఉండాలి. సో అది అనమాట. ఇంకా జెమినితో మనకు పని లేదనుకుంటా. అలాగని తీసి పడేయకూడదు. మళ్ళీ అలా అనుకుంటానే మళ్ళీ పని పడుతుంది. జెన్యూన్ కమ్యూనిటీ, అఫ్కోర్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళంతా మన వాళ్ళంతా జెన్యూన్ కమ్యూనిటీ. ఇలాంటి కమ్యూనిటీనే ఫర్దర్గా గ్రో చేయాలి అనుకుంటున్నా, అండ్ ఇలాగే ఉండాలి అని కూడా అనుకుంటున్నా. దిస్ వన్ బెటర్. కమ్యూనిటీలో నలుగురు ఉంటారా? ఆ విధంగా మీరు ఏమైనా ఆలోచిస్తారా? ఇంకా ట్రై చేద్దాం, వెతుకుదాం. జెన్యూన్ కమ్యూనిటీ. I think this one is the better. Good community. Dollar symbols వేసేటండి బాయ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కంటెంట్ క్వాలిటీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్ అండ్ బెటర్ చేయాలన్నమాట కంటెంట్ క్వాలిటీని. ఫర్ దట్ ఆబ్వియస్లీ మనకి మంచి కెమెరా కావాలి. ఫర్ కెమెరా మనం డిఎస్ఎల్ఆర్ మన ఎయిమ్స్ ఆర్ గోల్స్ ఎప్పుడు హైగా పెట్టుకోవాలి కదా. సో ఫర్ దట్ మంచి కెమెరాని చూస్ చేసుకుందాం. డిఎస్ఎల్ఆర్ అంతా సెట్స్ ఉన్నాయి, జస్ట్ కెమెరా ఉంటుందా? Yep, this one is good, think so. Yeah, I think I will go with Canon. Perfect. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బికమింగ్ కంఫర్టబుల్ ఇన్ కెమెరా అనమాట. ఎలాగంటే కెమెరా ఫియర్ అని కాదు, బట్ చెప్తుంటే కంఫర్టబుల్గా ఉండాలన్నమాట. ఐ మీన్ ఏంటంటే కెమెరాని చూసి మాట్లాడుతూ ఉంటే న్యాచురల్గా ఉండాలన్నమాట. అంటే ఎవరితోనో మాట్లాడుతున్నట్టు కాకుండా పర్సన్ టు పర్సన్ మాట్లాడుతున్నట్టు అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే లైవ్లో మాట్లాడుతున్నట్టు. మీరే చెప్పండి, నేను ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే లైవ్లో ఇంటరాక్ట్ అవుతున్నట్టు ఉందా, లేదంటే ఎవరితో క్లాస్ వింటున్నట్టు ఉందా? నార్మల్గా మీరు చెప్పండి. మీరు ఏం చెప్పినా కూడా పాజిటివ్గా తీసుకుంటా అండ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చూస్తా. సో డోంట్ బి షై, జస్ట్ కమెంట్ డౌన్. సో సింపుల్గా బికమ్ కంఫర్టబుల్. ఓకే మీరు అలా పెట్టుకుంటే ఇంకేమైనా ఉందా? ఎలా కాదు. ఏ పర్సన్ seeing camera confidently. ఎలా ఇచ్చా? అరే బ్రో, కెమెరా లోపలికి బొరపెట్టి చూడమంటలేదు బ్రో. పర్సన్ yeah, I think this one is good. Yeah, ఒకటి సెలెక్ట్ చేశాక మంచిగా వచ్చే తర్వాత ఇంకా ఎలాగో ఇది ఫిట్ అయిపోయింది కదా. పర్ఫెక్ట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి కెరీర్ అండ్ మనీ గోల్స్. మన థర్డ్ రో వచ్చేసి మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఒక్కొక్క రోకి ఒక్కొక్క పేరు పెట్టాను అనమాట. ఫస్ట్ రో వచ్చేసి పర్సనల్ గ్రోత్కి సంబంధించి, అండ్ సెకండ్ రో వచ్చేసి మన స్కిల్స్కి సంబంధించి అండ్ లెర్నింగ్స్కి సంబంధించి,
అండ్ థర్డ్ రో వచ్చేసి కంటెంట్ క్రియేషన్ కోసం మొత్తం అంతా. అండ్ ది ఫైనల్ రో వచ్చేసి 2 విధాలుగా పెడతీసాను అనమాట. అది ఒకటి వచ్చి కెరీర్ అండ్ మనీ గోల్స్ అండ్ ఇంకోటి వచ్చి హెల్త్ గురించి. బిల్డ్ ఏ స్ట్రాంగ్ ఇన్కమ్ సోర్స్, ఏదో ఒక స్ట్రాంగ్ ఇన్కమ్ సోర్స్ ఒక స్కిల్ ద్వారా అనమాట. సో స్ట్రాంగ్ ఇన్కమ్ సోర్స్, ఇన్కమ్ సోర్స్, ప్యాసివ్ ఇన్కమ్ అదంతా తర్వాత కానీ మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ఇప్పుడప్పుడే కాదు, ఇంకా టైం ఉంది కదా దానికి. స్ట్రాంగ్ ఇన్కమ్ సోర్స్ జమిలితే పని ఉండదు అనుకున్నాం, బట్ పని పడేలాగా ఉంది. ఆగండి ఇలా జమితో క్రియేట్ చేయించాం కదా చార్ట్ జీపీటీ. యా జీపీటీ క్రియేట్ me a image. మనం ప్రాంప్ట్ అయితే ఇచ్చేసాం. మళ్ళీ లోడింగ్ టేక్స్ టైం కదా, కంగారు పడ్డారు వచ్చిందేమో అని, ఇంకా రాలేదు. జెమినీ టైం టేకింగ్ అంటే దాని అర్థం అనుకుంటా. క్రియేటింగ్ అదర్ ఇమేజ్ సెట్టింగ్ తీసుకుంటుంది అమ్మా ఇప్పుడు అరగంట. సో మల్టీనీస్గా చేయొచ్చట, నాకు అక్కర్లేదులే కానీ ఫస్ట్ జనరేట్ చేసి ఇచ్చాను. ఎందుకు ఇది కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి వర్మా. ఏంది బ్రో ఇది, ఏమిచ్చింది బ్రో, ఏమైతే ఏమిచ్చింది బ్రో. అవుట్పుట్ అయితే గుడ్, చూద్దాం. సెకండ్ది కదా కాదు, ఫస్ట్ది కదా. అంటే స్ట్రాంగ్ ఇన్కమ్ సోర్స్, పర్ఫెక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కాదు, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అనమాట. రెండో ఒకటి కాదు. ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనం ఇండిపెండెంట్గా ఒక గ్రో అవ్వడం అనమాట. మన మనీతో మనమే బ్రతకడం, సింపుల్గా చెప్పాలి అంటే. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మనం ఏమి వర్క్ చేయకుండా ఇన్కమ్ వస్తూనే ఉంటుంది అనమాట. అది ఇప్పుడప్పుడే అచీవ్ చేసేది కాదు. చాలామంది దానికోసం వర్క్ చేస్తూ ఉంటారు 40 years వరకు అండ్ 50 years. అప్పుడు వచ్చాక వాళ్ళు కోరుకునేది వాళ్ళు వర్క్ చేసేది. అఫ్కోర్స్ మనమన్నా కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసమే వర్క్ చేయాలి. ఎంత కష్టపడతాం, 50, 60. దాని తర్వాత రిటైర్మెంట్ తీసుకోవాలి కదా, లైఫ్ని ఎంజాయ్ చేయాలి, ట్రావెల్ చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి. అఫ్కోర్స్ ఈ గ్యాప్లో 20s, 30sలో కూడా చేస్తాము, బట్ అప్పుడు ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్, ఇంకా రిటైర్మెంట్ తీసుకుందాం అన్న స్టేజ్లో అనమాట. మనం వర్క్ చేసినా చేయకపోయినా ఇన్కమ్స్ వస్తూనే ఉంటాయి. చాలామంది దాన్ని మర్చిపోయి అలా వర్క్ చేస్తూనే ఉంటారు లైఫ్ అంతా. ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి చెప్పుకుంటా పోతే దీని మీద ఒక వీడియో చేయొచ్చు, దీంట్లో చెప్పడానికి కుదరదు. అండ్ మూవ్ అని అయిపోతాము నెక్స్ట్కి. చెప్పాక ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అది వచ్చేసి అరే బ్రో, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటుందండి బ్రో. ఇండిపెండెంట్ అంటే ఇండిపెండెంట్ ఇలాంటివి చూడడానికి ఎస్థెటిక్గా బాగుంటాయి, కానీ మనం దాని వైపు చూసిన వెంటనే, విజన్ బోర్డ్లో చూసిన వెంటనే మనం ఎక్కడ నోట్ చేసుకున్న బుక్ కానీ ఏదన్నా థీమ్ ఏంటో అర్థం అవ్వాలంటే బుక్ ఓపెన్ చేయాలి. లేకపోతే చూసిన వెంటనే అర్థం అవ్వాలి అంటే మాత్రం కష్టం కదా. ఎంత ఎస్థెటిక్గా ఉన్నా చూడడానికి తప్ప. చూడండి ఎంత బాగుందా. బుర్జ్ ఖలీఫా ముందు కూర్చొని వర్క్ చేసుకుంటున్నాడు, బాగుంది, కూల్. అండ్ మనం ప్రస్తుతానికి వచ్చేసి ఇది పెట్టేద్దాం, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్. ఇక్కడ కదా, ఫైనాన్షియల్ ఇండిపెండెంట్. నెక్స్ట్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలన్నమాట. చెప్పాను కదా మీకు, సైకాలజీ ఆఫ్ మనీ బుక్లో డికీగేలో కూడా చెప్పినట్టు గుర్తు. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత బిగా స్టార్ట్ చేస్తే మీకు కాంపౌండింగ్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. సో ఇన్వెస్ట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ చేయండి.
Investment. Yeah, this one is the good, I think. Control plus V, paste करो. మన ఫినాన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. కెరీర్ అండ్ మనీ గోల్స్ సెట్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ వచ్చి హెల్త్ కూడా చూసుకోవాలి కదా. ఎవరైనా ఫస్ట్ పెట్టుకుంటారు, నేను చూడండి లాస్ట్ పెట్టుకున్నా. ఈ మిస్టేక్ మాత్రం ఎవరు చేయకండి. ఎప్పుడు అందరికీ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి హెల్తే కదా. అండ్ మీరు కానీ ఎప్పటి వరకు హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే తీసుకోండి అని అందరి వీడియోలో నాకు చెప్పను. బట్ ఇట్స్ మ్యాండేటరీ. ఎందుకు చెప్పను అని అలా అన్నానంటే ఆ ఏజ్ ఇంకా నాకు రాలేదు కాబట్టి. బట్ దీన్ని సీరియస్గా తీసుకోకండి. ఇప్పుడు ఏదైతే పదమానం, ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్. అండ్ అందరికీ ఉండే గోలే అచీవ్ గుడ్ ఫిజిక్. గుడ్ ఫిజిక్ ఇది మాత్రం నేను ఎస్థెటిక్గా ఉన్నది పెట్టుకున్నాను. పెట్టుకున్నాం కానీ ఏదో బాగుందో చెప్పండి, అన్నీ బాగున్నాయి కదా. కాలేజ్ ఇమేజెస్ మనం ఆల్రెడీ కాలేజ్ చేస్తున్నాం అంటే ఇంకా కాలేజ్ అంటే ఎంత క్లమ్జీగా ఉండొచ్చు చెప్పండి మీరే. బ్లాక్ అండ్ వైట్ థీమ్ బెటరా లేదా ఇలాంటివి ఓకేనా? సెల్ఫీ కాదు కానీ యా ఐ థింక్ దిస్ వన్ ఇస్ గుడ్. ఫస్ట్ది ఎప్పుడు ఓకే అవుతుంది కదా, కానీ మనం అక్కడితో టైం చేయకుండా నెక్స్ట్ దానికి వెళ్తాం. యా గుడ్ ఫిజిక్, నిజంగా బాగుంది కదా బాడీ, క్రేజీ. నేనే పెడతా బ్రో అయితే ఫొటోస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ మెంటల్ హెల్త్. మనందరికీ చాలా ఇంపార్టెంట్గా మెంటల్ హెల్త్. ఫిజికల్గానే కాదు, లోపల బ్రెయిన్లో స్ట్రెస్ ఇదంతా చూసుకోవాలి కదా. కంప్లీట్ స్లీప్ సైకిల్స్ ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి. ఏ వర్క్ చేసినా కూడా పీస్తో చేయాలి. అండ్ కంప్లీట్ నా స్లీప్ సైకిల్స్ 7 to 8 hours అనేది స్లీప్ సైకిల్స్ ఉంటాయి నాకు ప్రతిరోజు. అప్పుడు ఏంటంటే రెస్ట్ దొరుకుద్ది మనకి కంప్లీట్గా. బాడీ మజిల్స్ రికవర్ అవుతాయి అండ్ బ్రెయిన్ కూడా రికవర్ అవుద్ది, స్ట్రెస్ అంతా పోద్ది. అండ్ మన క్రియేటివిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. గుడ్ థాట్స్ వస్తాయి అండ్ న్యూ థాట్స్ కూడా వస్తాయి. మెంటల్ హెల్త్ మంచి థీమ్ ఇది. ఫస్ట్ చూడలేదు సరిగ్గా, ఈసారి ఫస్ట్ సెట్ అవ్వలేదులేండి. మీకు మెంటల్ హెల్త్ ప్రయారిటీ. దిస్ వన్ ఇస్ గుడ్ థింగ్స్. పాజిటివ్ మైండ్ సెట్ అది కూడా మంచిదే. పాజిటివ్ థింకింగ్, రియల్ డిసిప్లిన్, హెల్త్ లివింగ్, యోగా, మెడిటేషన్. అయ్యా ఎవరిపోయింది. లెట్స్ సింపుల్గా చార్ట్ జీపీటీని అడిగితే సరిపోద్ది కదా. మెంటల్ హెల్త్ మీనింగ్ ఏమన్నా అడిగి చూద్దాం ఏమిస్తుందా. జస్ట్ టెక్స్ట్ ఇస్తుందా లేదా ఏమైనా క్రియేట్ చేసి చూపిస్తుందా? చాట్ జీపీటీ అండ్ టెస్టింగ్ యూ. ఇదే బాధప్ప చాట్ జీపీటీతో. కాకపోతే ఈ క్యూరియాసిటీ ఫుల్ పని చేస్తుంది చూడండి, మెల్లగా రివీల్ చేస్తుంది. కమాన్. దీని బదులు మనం ఎలా పెట్టుకోవడం బెటర్, కొంచెంసేపు వెయిట్ చేసి చూడడం బెటర్. అంటే మీకు క్యూరియస్గా ఉందా? సరే చూసేయండి అయితే. బాబు స్కూల్ కదా, కలర్ఫుల్గా వేస్తుంది. జెమిని ఎస్థెటిక్గా వేస్తుంది. దేన్ని తీసి పడడానికి ఉండదు, దేనికి అది ఇచ్చి పడేస్తుంది. కాకపోతే ఇదంతా ఒక థీమ్లో ఉండి ఇది ఒకటి నాకు ఎందుకో కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? ఎందుకు కార్టూన్ టైప్లో ఉంది అది. సంథింగ్ ఇట్స్ నాట్ ఫినిషింగ్ థింగ్స్. మీరేమంటారు? సరే సేమ్ ప్రాబ్లం జెమినీకి ఇచ్చి చూద్దాం. ఓకే అనుకుంటే అంతానే కంటిన్యూ అయిపోతాం, లేదా జెమినీ దేనికైనా బెటర్గా చేస్తా. ఇప్పుడు చూద్దాం. నేను ప్రాబ్లం టైం ఇచ్చా. ఎఫ్ కాపీ వి. యా కమ్ ఆన్ లోడ్. టెక్స్ట్ ఏది బ్రో? యా ఇప్పుడు చూస్తా ఎంఎస్ దొరకలేదు.
ఏం జనరేట్ చేస్తుంది అంటారు 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 చూడాలని ఉందా? చూడాలని ఉందే. ఐ థింక్ ఇట్స్ గుడ్ బ్రో. ఆర్ యూ క్రేజీ? డేట్ ఎందుకు ఇచ్చింది? ఇయర్ వై అవసరమా? అంది ఏదైనా ఓకేనా అంది ఎడిట్ చేయడానికి వద్దంటారా? క్రాప్ చేయడానికి కనబడట్లేదు రండి, బట్ సాటిస్ఫాక్షన్ ఉండదుగా. ఇది ఎందుకు పోతుంది? డన్. చప్పట్లో. అండ్ చూసారుగా బడీస్, మన విజన్ బోర్డ్ అయితే ఇలా క్రియేట్ చేసాం. అండ్ యూ షుడ్ ఆల్సో మేక్ షూర్ దాట్ మీరు కూడా ఒక విజన్ బోర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఒక ఇయర్ని ప్రొడక్టివ్గా వర్క్ చేయాలి, కన్సిస్టెంట్గా ఉండాలి అంటే మోటివేట్ చేయడానికి ఏదో ఒకటి ఉండాలి కదా. అండ్ మీరు చూసుకున్నట్టే మీకు ఏవేవైతే రెజల్యూషన్స్ పెట్టుకున్నారో ఆర్ ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో ఈ పర్టికులర్ ఇయర్లో మీకు ప్రతిసారి గుర్తుండదు కదా. ఆర్ ఏదైనా బుక్లో నోట్ చేసుకుంటే ప్రతిసారి తీసి చూడరు కదా. అండ్ మీరు బుక్లో చూస్తుంటే ఆన్లైన్ ఇంట్రెస్ట్ కూడా పోద్ది, మోటివేషన్ కూడా మొత్తం ఎగిరిపోద్ది ఆబ్వియస్లీ. సో ఎలా విజన్ బోర్డ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుని మీరు ఒక డెస్క్టాప్ హోమ్ స్క్రీన్లో ఆర్ వాల్పేపర్ కింద అలా పెట్టుకున్నారనుకోండి, ఓపెన్ చేసిన వెంటనే ఒక బూస్ట్ అనేది వస్తుంది అనమాట. నేను ఇన్ని అచీవ్ చేయాలనుకుంటున్నాను, బట్ నేను చూస్తే ఇంక ఇక్కడే ఉన్నా అని చెప్పి. మీరు ఇవన్నీ అచీవ్ చేయకపోయినా పర్లే, బట్ ఎంతో కొంత దాంట్లో అచీవ్ చేయడానికి ట్రై చేస్తారు కదా. నేను కూడా ఇదంతా అచీవ్ చేసేయగలను అని కాన్ఫిడెన్స్ నాకైతే ఉంది, బట్ నిజంగా ఇందులో ఎంత అచీవ్ చేస్తారు అనేది 2027 చెప్తుంది. సో మీరు కూడా ఏంటంటే ఇలాంటిది ఒకటి తయారు చేసుకోండి, ఏదో క్రియేట్ చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం టేకింగ్ ప్రాసెస్ ఇది అంతే. और సింపుల్గా మీకు కావాల్సిన ఒక 10 గోల్స్, 10 కూడా అక్కర్లేదు, 6 to 7 ఏవో గోల్స్ ఇచ్చి చార్ట్ జీపీటీ ఆర్ జెమినీకి చెప్పి నాకు ఇలాగ గోల్స్ అన్నాయో నాకు 2026 విజన్ బోర్డ్ కింద క్రియేట్ చేసి నాకు ఇవ్వు అంటే సింపుల్గా ఇచ్చేస్తుంది. హాఫ్ అన్ అవర్ ప్రాసెస్ కాదు కదా, 2 minutesలో అయిపోద్ది. జస్ట్ నువ్వు ప్రాంప్ట్ అది కూడా స్పీడ్ ఇచ్చేస్తే 1 minute క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. సో ఫైనల్లీ దిస్ ఇస్ మై విజన్ బోర్డ్ అనమాట. నా విజన్ బోర్డ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోకి అయితే అంతే. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. నేను మీ శరణ్, సైనింగ్ ఆఫ్.